హాయ్! అందరికీ నమస్కారం. నేను మీ వంటల తిరుమల. మనం ఈరోజు చేసి తినబోయే వంట టెంకాయ పాలతో పలావ్. దానికి కాంబినేషన్‌గా మీల్ మేకర్‌తో కర్రీ. ఈ 2 కాంబినేషన్ తినడానికి కమ్మగా, నోటికి రుచిగా ఉంటాది. నేను చేసే ఈ వంట చూసేవాళ్ళు చాలా సింపుల్‌గా చేసి తినొచ్చు. రండి మనం ఎలా చేద్దామో చూద్దాం. మనం టెంకాయని ఆల్రెడీ తీసేసినాం. దాన్ని మిక్సీలో ఏసి పాలు తీసుకున్నాం. హ్మ్. టెంకాయలో నుండి పాలు తీసినాం. బాగా సూపర్‌గా వచ్చేసినాయి. దీంతో మనం పలావ్ చేస్తాం. టెంకాయ పాలతో పలావ్. మనం మీల్ మేకర్ గ్రేవీకి పొయ్యి పైన చట్టి పెట్టుకున్నాం. నూనె పోసుకున్నాం. ఉద్దిపప్పు, ఆవాలు, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాం. సన్నగా తరిగి పెట్టుకున్న తక్కాలీలు. మనం కల్లుప్పు కొద్దిగా వేసుకున్నాం. లేసుగా గీతేసిన పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నాం. పసుపు, ఉత్తకారం, ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా. అంతే అండి. బాగా రెడీ అయిపోయింది మనకు. ఇంకా మీల్ మేకర్ వేసుకుందాం. మనం ఫ్లేవర్‌కి కొద్దిగా కరివేపాకు. అదేదా మన మీల్ మేకర్ కర్రీ బాగా రెడీ అయిపోయింది. ఇంకా మనం కొత్తిమీర వేసి 2 నిమిషాలు మూసిపెట్టి దించేయాల్సిందే. మనకు మీల్ మేకర్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు పలావ్ చేసుకుందాం. పలావ్‌కు నెయ్యి పోసుకుందాం. నూనె కొద్దిగా పోసుకుందాం. మసాలా అయితే వేసుకుందాం. నైస్‌గా తరుక్కున్న ఎర్రగడ్డలు, తక్కాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, మనం చిన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, ఉప్పు కొద్దిగా, 2 కప్పులు పాలు పోసుకుందాం. టెంకాయ పాలు. ఒక కప్పు పాలకి 1 కప్పు నీళ్ళు. మనకు బాగా ఎసురు తెల్తా ఉంది. మనం ఇంకా బియ్యం వేసుకుందాం. మనం అంతా ఇప్పుడే చూసుకోవాలి కరెక్ట్‌గా. ఉప్పు సరిగ్గా ఉందా అని. పర్ఫెక్ట్. మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిచ్చి మళ్ళీ దమ్మేయాలి. మనం ముంద్రిలో పైనేసుకుందాం.
కొత్తమల్లి, మనం ఫ్లేవర్కి కొద్దిగా పుదీనా పెట్టిన దాని పైన వేసుకుందాం. మనం నెయ్యి కొద్దిగా వేసుకుందాం పైన. అంతే అయింది, రెడీ అయిపోయింది. మనం ఇంకా మూసి పెట్టి దమ్మేద్దాం. అంతే అండి, దమ్మేసేసినాము. ఇంకొక 10-15 నిమిషాలు అలా ఉంటే రెడీ అయిపోతుంది. టెంకాయ పాలు పలావు ఎలా రెడీ అయిందో చూద్దాం. మనం పెట్టి 15 నిమిషాలు అయింది దమ్మేసి. మెల్లిగా లోపల పడకుండా తీయాలి. బ్రహ్మాండంగా వచ్చేసింది, గుమగుమలాడుతా ఉంది దమ్ము మూత తీస్తేనే. మన టెంకాయ పాలతో పులావు బాగా గమగమలాడుతా ఉంది వాసన. ఎలా ఉందో చూద్దాం. చెయ్యి ఎంత కాలిపోతుంది రబ్బా. రుచి అంటే అంతా ఇంత కాదు, చాలా అదిరిపోయింది. మన మీల్ మేకర్ గ్రేవీ పెట్టి కొద్దిగా తిని చూద్దాం. ఆహా, రుచి అదిరిపోయింది. మన మీల్ మేకర్ గ్రేవీ, టెంకాయ పాల పులావు చాలా బాగుంది. ఇలా చేసుకుని తిన్నారంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.